ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఒక రహస్యం బయటపడుతుంది. అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల కూడా మిథున రాశి వారిలో అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక మిథున రాశి వారికి మార్చి 30వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తికి సంబంధించి రహస్యం బయటపడుతుంది. వారు మీ దగ్గర ఈ రహస్యాన్ని చాలా కాలంగా దాచి ఉంచారు. అటువంటి రహస్యం బయటపడే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశం ఒకటి వస్తుంది, కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీరు సాటిస్ఫై పొందే విధంగా ఉండకపోవచ్చు. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అది మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే మిథున రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా కుటుంబపరమైన సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు ఆ సమస్య తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మీరు కలిసిపోతారు. అలాగే వారితో కలిసి ఆ సమస్యను సాల్వ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహితుల యొక్క జీవితంలో మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అలాగే ముఖ్యంగా సంతానం లేని వారు దానికి సంబంధించి ఈ రోజు మీరు ఒక వైద్యుని సంప్రదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ రోజు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం వల్ల ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఆలోచించండి. ఎటువంటి వ్యక్తులను కూడా పూర్తిగా గుడ్డిగా నమ్మకూడదు. అంటే కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మటం వల్ల ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు ఏవైనా ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ రోజు ఆ రిజల్ట్ రాబోతుంది. అది కూడా మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న టాపిక్ కారణంగా పెద్ద గొడవ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. మీ యొక్క కుటుంబ వాతావరణం ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారితో నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను కూడా ఈ రోజు కలుసుకుంటారు. ఒక ఆహ్వానాన్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు పొందుకుంటారు. మార్చి 30వ తేదీ ఆదివారం రోజు ఒక రహస్యమైతే, అంటే మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యమైతే బయటపడే అవకాశాలు ఉన్నాయి. శివారాధన చేసుకోండి. అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.